పునరుద్ధానానికి పునర్జన్మకి తేడా ఏంటంటే, బైబిల్లో ఇద్దరు వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. లాజర్ని, యేసుప్రభు వారిని ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. లాజరు పొందుకున్నది పునర్జన్మ అయితే, యేసుప్రభు వారు పొందుకుంది పునరుద్ధానం. పునర్జన్మ అంటే ఏంటంటే, మరణించిన తర్వాత వేరే వ్యక్తి సహాయంతో కానీ లేదా వేరే వ్యక్తి కష్టంతో కానీ మరలా బ్రతికింపబడితే పునర్జన్మ అంటాం, రైట్? అయితే పునరుద్ధానం అంటే ఏంటండి? ఎవరికైతే అధికారం ఇవ్వబడుతుందో వారంతటా వారే లేకబడ్డం, దాన్ని పునరుద్ధానం. యేసుప్రభు వారు పొందుకుంది పునరుద్ధానం, లాజరు పొందుకుంది పునర్జన్మ. అయితే పునర్జన్మ పొందుకున్న వాళ్ళు శరీరాలు మరలా కుళ్ళు పడతాయి, 2 సంవత్సరాలు మరలా మరణిస్తారు. అది శాశ్వతం ఉండేది కాదు. కానీ పునరుద్ధానం పొందుకున్న యేసుప్రభు వారు మరణం అనేది ఆయన దరిదాపుల్లో లేదు. అనారోగ్యం కానివ్వండి, ఆ శరీరం కుళ్ళు పడడం కానీ అటువంటిది మరలా లేదు. ఇది పునరుద్ధానము. ఇది పునర్జన్మ పొందుకున్న వాళ్ళకి ఇదే లోకంలో ఉంటారు, మళ్ళీ అదే శ్రమలు అనుభవిస్తారు, మళ్ళీ అదే ఇబ్బందులు గుండా వెళ్తారు. కానీ పునరుద్ధానం పొందుకున్న వారు ఈ లోకంలో ఉండరు, వారు నిత్య నివాసులై ఉంటారు. కాబట్టి వారికి ఏముండదు, చీకు చింత అంటూ ఏమీ ఉండదు, బాధ నొప్పి అంటూ వారికి ఏమి ఉండదు. పునర్జన్మ పొందుకున్న లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కానీ పునరుద్ధానం పొందుకున్న వాళ్ళు, ఆ మహిమ శరీరం కలిగిన వారు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసులు. కాబట్టి యేసుప్రభు వారికి ఇస్తాననేది పునర్జన్మ కాదు, పునరుద్ధానం. యేసుప్రభు వారికి ఇస్తాననేది రేపు మాపు మళ్ళా మరణించే శరీరం కాదు, మహిమ శరీరం. యేసుప్రభు నిలబెడతానని మళ్ళీ భూమి మీద కాదు, పరలోకమందు. కాబట్టి అటువంటిది నువ్వు పొందుకోవాలంటే నువ్వు గుళ్ళు గోపురాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, మోకాల మీద మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, నీ బొచ్చు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సైకిల్ తొక్కుంటే వేల కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు ఉన్న చోటనే దేవుని క్షమించమని అడిగితే, ఆ యేసుప్రభు వారి నామాన్ని నువ్వు అంగీకరిస్తే కనుక అది నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. నువ్వు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికోసం.